చాలా కాలం క్రితం వార్తాపత్రికల్లో ఈనాడు పేపర్లో ఒకసారి ఒక సన్నివేశాన్ని చూశాను. మరి బాంబే వీధుల్లో ఒక భిక్షగాడు చచ్చిపోయాడు. భిక్షగాడు చచ్చిపోయినప్పుడు ఎవరు లేరు ఆయనకి. ఆ భిక్షగాడు చచ్చిపోయినప్పుడు అతన్ని తీయడానికి గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు. అతను తీస్తున్నప్పుడు అతను దేని కింద అయితే కూర్చున్నాడో దాంట్లో చాలా డబ్బులు దొరికాయి. కొన్ని లక్షలు ఆ పట్ట కింద ఉన్నాయి. కానీ దిక్కులేని సాగు చచ్చాడు. ఈ రోజు కూడా మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, మనం ఏమై ఉన్నామో ఆ విషయాలు మర్చిపోయి చాలాసార్లు మనం కూడా పేద ఏడుపులు ఏడుస్తూ ఉంటాం. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను అనే మాట. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటి అంటే భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కూడా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు భౌతికంగా ఆశీర్వదించబడ్డాడు. వారి పొలాలు, వారి స్థలాలు, వారి పిల్లలు, వారి పశువులు, పంటలు ఇవన్నీ ఆశీర్వదించబడ్డాయి. పాత నిబంధన ఆశీర్వాదము భౌతిక సంబంధమైంది. అబ్రహాం ఆశీర్వదించబడ్డాడంటే మనకు కనబడేది ఏంటంటే అతని పిల్లలు. ఇది భౌతిక సంబంధమైన ఆశీర్వాదం. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎట్లా ఆశీర్వదించాడంటే వారు సంఖ్యకు విస్తరించినట్లు మనం చూస్తాం. వారిని ఆర్థికంగా ఆశీర్వదించబడ్డారు, భౌతికంగా ఆశీర్వదించబడ్డారు, వారి పొలాలు దీవించబడ్డాయి. ఈరోజు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడుతున్నాను. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే అవి నిత్యము ఉండేవి, అవి శాశ్వతమైనవి, అవి కంటికి కనబడేవి కావు, కానీ అవి మన హృదయానికి సంబంధించినవి. ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు తాత్కాలికమైనవే, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నిత్యమైనవి, ఎప్పటికీ ఉండేవి. చాలాసార్లు దేవుడు మనకి ఏమిచ్చాడో అవి మనం చూడట్లేదు. మనకు దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడో అది చూడకుండా చాలాసార్లు మనము బీదవాళ్ళంగా చూస్తున్నాం. మన ప్లేట్ నిండా అన్నీ ఉన్నాయి, కానీ మనం పక్కనున్న వాళ్ళ ప్లేట్ చూస్తూ ఇంకా ఆకలిగా ఉన్నట్టు లేకపోతే ఏమీ లేనట్లుగా మనము చూస్తున్నాం. జాగ్రత్తగా ఆలోచన చేస్తే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన మనకిచ్చాడు. హీ హాస్ బ్లెస్డ్ యు. చాలాసార్లు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నన్ను ఆశీర్వదించు అని చాలా మంది ప్రార్థన చేయడం మనం చూస్తాం. ఆశీర్వదించడం కాదు, నువ్వు ఆల్రెడీ ఆశీర్వదించబడ్డావు. యు ఆర్ ఆల్రెడీ బ్లెస్డ్. యేసు ప్రభు దగ్గరికి వచ్చావు అంటే నువ్వు ఆశీర్వదించబడ్డావు. యేసు ప్రభును బట్టి నువ్వు ఆశీర్వదించబడ్డావు. ఎట్లాంటి ఆశీర్వాదం అంటే మామూలు ఆశీర్వాదం కాదు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఒక్కొక్క ఆశీర్వాదాన్ని మనం బయటకు తీసి ఆలోచన చేస్తే నిజంగా హౌ ప్రివిలేజ్డ్ వి ఆర్. వాట్ ఆర్ ద స్పిరిచువల్ బ్లెస్సింగ్స్? ఆయన ఇచ్చిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటి అంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. హీ హాస్ చోసన్ యు. జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. గోడల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపాన్ని తీసివేయలేకపోయింది. అయితే యేసు ప్రభు ఎప్పుడైతే వచ్చాడో ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడే వారిని సదాకాలము సంపూర్ణులుగా చేశాడు. ఒక్క అర్పణ, బై వన్ ఆఫరింగ్. కాబట్టి యేసు రక్తం ఎంత శక్తి కలిగింది, ఎంత ధన్యులము, దేవుడు మనకి ఎంత భాగ్యాన్ని ఇచ్చాడో మనం ఒకసారి ఆలోచన చేస్తే మన హృదయము ఆయన్ని స్తుతించకుండా ఉండలేదు.